సుకుమార్ అంటేనే నాన్నకు ప్రేమతో ఆర్య, వన్ నేనొక్కడే, రంగస్థలం, పుష్ప ఇవే గుర్తొస్తాయి. ఇందులో వన్ నేనొక్కడే తప్ప అన్ని హిట్లే, ఓ రేంజ్ బ్లాక్ బస్టర్లే. తన స్టోరీ ఎలిమెంట్సే కాదు, తను ఎంచుకునే కాంబినేషన్లు కూడా అలా ఉంటాయి. ఇప్పుడు తను పుష్ప 2 తర్వాత రామ్ చరణ్తో సినిమాకు కమిట్ అయ్యాడు. రంగస్థలం సీక్వెల్ తీస్తాడా, అంతకు మించే కథతో వస్తున్నాడన్నది అనౌన్స్మెంట్తో తేలబోతుంది. అయితే సుకుమార్ మేకింగ్లో ఈసారి ఒక్క హీరో కాదు, ముగ్గురి గురి మారబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ రేంజ్లో ఫోకస్ అయిన దర్శకుడు సుకుమార్. ఓ రకంగా చెప్పాలంటే కథనాల విషయంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ కంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు సుకుమార్. అలాంటి దర్శకుడు కోసం చరణ్ రెడీ అవుతుంటే సీన్లోకి వస్తున్నాడు ప్రభాస్. తానెందుకు వెనక్కి తగ్గాలని ముందుకొచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంతకీ సుకుమార్ ఇంట్లో ఈ కొత్త పంచాయితే ఎటెళ్లబోతుంది? టేక్ ఎ లుక్. సుకుమార్ మేకింగ్ లో జగడం, వన్ నేనొక్కడే సినిమాలు పక్కన పెడితే 9 మూవీల్లో 7 బ్లాక్ బస్టర్లే. అందులో ఆర్య, ఆర్య 2, పుష్ప 2 ఈ 4 బన్నీని స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా మార్చాయి. నాన్నకు ప్రేమతో మూవీ యంగ్ టైగర్ ని స్టైలిష్ టైగర్ గా మార్చాయి. రంగస్థలంతో రామ్ చరణ్ లో అసలు సిసల నటుడు బయటకొచ్చాడంటే అంతా సుకుమార్ పుణ్యమే. ఓ రకంగా RRR కి ముందు అరవింద సమేత వీరరాఘవ, నాన్నకు ప్రేమతో మూవీలే ఎన్టీఆర్ ని కొత్తగా రీడిఫైన్ చేశాయి. ఆ ఎఫెక్టే RRR లో రిఫ్లెక్ట్ అయింది. అచ్చంగా రంగస్థలంలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ RRR లో మరింత ఎలివేట్ అయింది. ఎలా చూసినా చాలా మంది హీరోల బ్లాక్ బస్టర్ హిట్స్ కి ముందు సుకుమార్ మేకింగ్ లో వచ్చిన సినిమాలే, ఆ హీరోల పర్ఫార్మెన్స్లే చాలా మార్పులు తీసుకొచ్చాయి. సో ఇలాంటి డైరెక్టరే కాబట్టి సుకుమార్ నెక్స్ట్ ఏంటనే ప్రశ్న చాలా మంది హీరోల అభిమానుల్లో వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్తో సినిమా ప్లాన్ చేసిన సుకుమార్ రంగస్థలం లాంటి మూవీ తీస్తాడా, మరో సినిమా తీస్తాడా అన్నది తేలలేదు. కానీ ఆ తర్వాత మాత్రం రెబల్ స్టార్తో తన సినిమా ఉండేలా ఉంది. ఆల్మోస్ట్ దిల్ రాజు వల్లే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్న అట్లీ మూవీకి సేఫ్ జోన్గా పుష్ప 3ని ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఒకవేళ అట్లీ సినిమా కాస్త అటు ఇటు అయినా వెంటనే హిట్ పడాలంటే పుష్ప 3 మాత్రమే మార్గం. హిట్ మూవీకి సీక్వెల్ అంటే ఆటోమేటిక్గా మళ్ళీ జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అయితే పుష్ప 3 ఉంటుంది. కానీ ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టం. ఎందుకంటే గ్లోబల్ స్టార్గా మారాక వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు అర్జెంటుగా హిట్ల మీద హిట్లు కొట్టాలంటే సుకుమారే దిక్కు. పెద్ద వర్కౌట్ అయితే ఓకే, లేదంటే ఆదుకునే ఆపద్ బాంధవుడు సుకుమారే. అందుకే సుకుమార్తో 2 వేరువేరు సినిమాలు చేయబోతున్నాడు. ఒకటి కంప్లీట్ యూనిక్ సబ్జెక్ట్ అయితే, ఇంకోటి మాత్రం రంగస్థలం సీక్వెల్. కాబట్టి ఇక్కడే 2 ఏళ్లు గడుస్తాయి. ఇది కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్లో ప్రభాస్తో సుకుమార్ సినిమా అంటున్నారు. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులకే 4.5 ఏళ్లు గడిచిపోతాయి. అంటే 2030 వరకు పుష్ప 3 పట్టాలెక్కడం కష్టమే. అది కూడా రామ్ చరణ్, ప్రభాస్ల వల్ల సినిమాలను వేగంగా పూర్తి చేస్తేనే సాధ్యం.